కారణము వేరుగా ఉంటుంది. కార్యకారణ అనన్యత్వాభ్యుపగమాత్. కార్యము కారణానికంటే అనన్యం అంటే భిన్నమైంది కాదు అని తెలిపబడినందువల్ల ప్రత్యాసన్నో వేదాంతవాదస్య. అందువల్ల కారణం వేరుగా ఉంటుంది, కార్యం వేరుగా ఉంటుందని లేదు. కార్యము కారణం ఒకటిగానే ఉంటుంది. కార్యము కారణానికంటే భిన్నమైంది కాదు అనేది ఏంటిది? వేదాంత సిద్ధాంతము. ఈ సృష్టి అంతా కూడా కార్యం అనుకుంటే కారణం ఏంటిది? ఉపాదాన కారణము, నిమిత్త కారణము పరబ్రహ్మ. ఈ కార్యరూపమైన ప్రపంచము కారణ రూపంలో ఉన్న బ్రహ్మమున కంటే భిన్నము కాదు అనేది, అంటే ఏకమేవ అద్వితీయం అనేది వేదాంతం యొక్క సిద్ధాంతము. తర్వాత దేవల ప్రభృతిభిశ్చ కైశ్చిద్ ధర్మసూత్రకారై స్వగ్రంథేషు ఆశ్రితః తేన తత్ ప్రతిషేధే యత్నో అతీవ కృతో నా అన్వాదికానవాద ప్రతిషేధే. కదా, దేవల ప్రభృతి. దేవల అంటే వాళ్ళదొక ఇది. దేవుడు అంటే ఒక సిద్ధాంత ప్రవర్తకుడు. ఒక సిద్ధాంత కపిలుడు ఎట్లాగానే అట్లాగే దేవుడు కూడా. లేదా దేవుళ్ళు అంటే కపిలుని కూడా తీసుకోవచ్చు. దేవుల ప్రతిష్ట కైశ్చిత్ ధర్మసూత్రకారై. దేవుళ్ళు అంటే కపిలుడు కాదు, ధర్మసూత్రకారి. అతను ఒక ధర్మసూత్రాలను ప్రవర్తింపజేశాడు దీనికి సంబంధించింది అని. స్వగ్రంథేషు ఆశ్రితః తేన తత్ ప్రతిషేధే యత్నోతీవ కృతః. వాళ్ళ ధర్మసూత్రాల్లో చేసిన పద్ధతిని కూడా అతి ప్రయత్నం చేత నిరాకరణ చేయబడింది. ఎలా? వాళ్ళకు తగిన సమాధానం కూడా చెప్పి ఆ పద్ధతిని కూడా నిరాకరణ చేయబడింది. యత్నో అతీవ కృతః అన్నాడు. సామాన్యమైన ప్రయత్నం కాదు, విశాలమైన ప్రయత్నం చేసి వాళ్ళ యొక్క మతాన్ని కూడా చేసి కుతో నా అనవాది కారణ వాద ప్రతిషేధే. అనవాద కారణ అంటే అనవాది కారణం కూడా ప్రతిషేధం చేయబడిందా లేదా? వాళ్ళ దానితో పాటు వీళ్ళది కూడా చేయబడింది. తర్వాత తేపితు బ్రహ్మకారణవాద పక్షస్య ప్రతిపక్షత్వాత్ ప్రతిషేధవ్య. వాళ్ళు బ్రహ్మకారణవాద పక్షానికి వాళ్ళ ప్రతిపక్షం అంటే విరోధ పక్షము. అందువల్ల వాళ్ళను కూడా నిరాకరణ చేయవలసి ఉంటుంది. అటు కపిలుడు విరోధ పక్షమే, ఇటు మిగతా వాళ్ళంతా కూడా విరోధ పక్షమే. వాళ్ళు అంటే ఏమంటారంటే నిమిత్త కారణం వేరుగా ఉంటుంది, ఉపాదాన కారణం వేరుగా ఉంటుంది, ప్రపంచం వేరు, ఈశ్వరుడు వేరు, ఇది అల్పం అది బహు అనే విషయం చెప్పబడుతుంది. కేవలము వాటిని అన్నింటినీ ఖండించేసి అది ఇది ఒకటేను, కార్యము కారణ కంటే భిన్నంగా సమన్వయం చేసేది కేవలం వేదాంత పద్ధతి మాత్రమే ఉంటుంది. తేషాం అపి ఉపోద్బలకం వైదికం కించిల్ లింగం ఆపాతేన మందమతిన్ ప్రతిభాయాదితి. తేషాం అంటే వాళ్ళకు కూడా ఉపోద్బలకం వైదిక వాక్యాల ద్వారా వేద వాక్యాల ద్వారా ఏదేదైతే ఉపోద్బలకం అంటే ప్రోత్సాహం చేస్తూ ఉన్నదో, కించిల్లింగం ఆపాతన మందిమతాన ఆయా గుర్తుల ద్వారా మందమతులు అంటే ఈ విషయం ఇంతవరకు నిర్ధారణ చేయగలిగిన శక్తి లేని వాళ్ళ యొక్క స్థితిగతులను అనుసరించి ప్రతిభాయాదితి వాళ్ళకు కూడా ఇది తెలియరావాలి అనే ఉద్దేశం. మందమతులు ఎవరు? ద్వైతవాదులు. వాళ్లకు ఈ తత్వం తెలియరావాలనే ఉద్దేశం చేత ఆయా వాక్యాన్ని ఉట్టాకించి వాటి నిరాకరణ చేసి మళ్ళీ ఇలా ఉంటుందని చెప్పబడింది అని. అతః ప్రధానమల్ల నిబర్హణాయేన అతిదిశతి. ప్రధానమల్ల నిర్వహణాయం అంటే ఇప్పుడు కొంతమంది ఒకరితో యుద్ధం చేసేదానికి వచ్చారు, లేదు మళ్ళీ అంటే మళ్ళీ యుద్ధం చేస్తాను. మళ్ళీ యుద్ధం అంటే ఇద్దరు పోట్లాడుకుంటే ఎవరు గెలుస్తారనేది. అట్లాగే అందులో ఎవడు మీలో గొప్పవాడో రమ్మడు. 4-5 వచ్చారనుకోండి, ఎవడు గొప్పవాడో వాడిని ఒకేసారి ఓడిచ్చేస్తే మిగతా వాళ్ళు పోతారా ఉంటారా? ప్రధాన మల్లుడు అంటే అర్థమేమి? ఒక 5-6 అక్కడ ఉన్నారు, నువ్వు మీలో ఎవడు గొప్పవాడు రావాలని పిలిచానుకోండి, వాళ్ళు అందరికంటే గొప్పవాడు వచ్చాడు, వచ్చిన తర్వాత వాడిని ఓడించానుకోండి, మిగతా వాళ్ళు ఉంటారా పోతారా? అందులో ప్రధానమైన వాడిని ఎట్లా అయితే ఓడిస్తే మిగతా వాళ్ళు కూడా తోక ముడుచుకొని పోతారో, ఇక్కడ ప్రధాన మల్లుడు ఎవడు? సాంఖ్యుడు. అతను ఒక్కనికి మనం సమాధానం చెప్పినట్టే మిగతా వాళ్ళందరూ చెప్పినట్టు అవుతుందా కాదా? అవుతుంది. అందుకొరకే ప్రధాన మల్ల నిబర్హణ్యాయేన అతిదిశతి ఏతేన ప్రధాన కారణవాద ప్రతిషేధ న్యాయ కలాపేన సర్వే అన్నవాది కారణవాదాపి ప్రతిషిద్ధతయా వ్యాఖ్యాత వేదితవ్య.
ప్రధాన రూపంలో ఉన్న మల్లుడు, యుద్ధం చేసే మల్లుడు ఎవరు? ప్రతిపక్షము కనాద పక్షమైన కపిల పక్షమైన మరి సాంఖ్యవాదానికి సమాధానం చెప్పినట్టయితే మిగతా వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పినట్టే అవుతుంది. మిగతా వాళ్ళందరికీ కూడా విశేష రూపంగా చెప్పినట్టే అవుతుంది అని తెలుసుకోవాల్సింది. తేషామపి ప్రధానవత్ అశబ్దత్వాతో, ఇక్షతీర్ణ అశబ్దం అన్నారు కదా, ప్రకృతి ఎట్లా ఇది జడమో అట్లాగే వాళ్ళు చెప్పే కారణం కూడా జడం కాబట్టి ఈ సమాధానంతోనే వాటికి కూడా సమాధానము చెప్పినట్టు అయింది. వాద అపి ప్రతిషిద్ధి అయింది కదా. తేషామపి ప్రధానవత్ అశబ్దత్వాత్ శబ్ద విరోధిత్వాచేతి. అశబ్దమైన దానికి శబ్దం విరోధమా కాదా అంటే జడమైన దానికి చైతన్యం విరోధం కాబట్టి ఏ ప్రధాన మల్లుడు కపిల పక్షము అశబ్దమైన జడమైన ప్రధానమే కారణం చెప్పబడిందో మిగతా అనువాదులు చెప్పే వాళ్ళంతా అనువులు వగారంతా కూడా జడమైనవే కాబట్టి దీన్ని నిరాకరిస్తే దాన్ని నిరాకరించినట్టు అయింది, దీనికి సమాధానం చెప్తే దానికి సమాధానము చెప్పినట్టే అయింది. అందువల్ల వ్యాఖ్యాత అని ఏతైనా సర్వే వ్యాఖ్యాత రెండుసార్లు వచ్చింది కదా. ఈ 2 సార్లు ఎందుకు వస్తుంది అంటే శృతిలోనైతే 2 సార్లు వస్తుంది అంటే ఆ అధ్యాయ పరిసమాప్తి సూచకంగా 2 సార్లు వీప్సాగా చెప్పబడుతుంది. ఆ అధ్యాయం సమాప్తి సూచకంగా 2 సార్లు వ్యాఖ్యాత అని. ఇది పదాభ్యాసో అధ్యాయ పరిసమాప్తిం ద్యోతయతి. 2 సార్లు అభ్యాసం అంటే చెప్పిందే చెప్పడము, అందువల్ల అధ్యాయం పరిసమాప్తమైందడానికి గుర్తు. ఇన్ని రకాలుగా మొదటి అధ్యాయము మొదటి పాదం 5వ సూత్రం నుంచి ఇప్పటి వరకు ఎన్ని పూర్వపక్షాలు వచ్చినా ముఖ్యంగా ఏ పక్షం వచ్చింది? ప్రధాని గురించిన సాంఖ్యపక్షం వచ్చింది, కానీ మిగతా చిన్న చిన్న వస్తే అవి తీసేశారు. కానీ ముఖ్యంగా వీళ్ళకు ఎందుకంటే వీళ్ళది నిరీశ్వర పక్షం, ఈశ్వరుడు అనేవాడు లేడు అని ప్రకృతి పురుషుణ్ణి గ్రహిస్తుంటాడు, ప్రకృతి స్వతంత్రంగా చేస్తాడు. అందుకొరకు వాళ్ళు పట్టుబడి ఎందుకు ప్రకృతి జడం కాబట్టి స్వతంత్రంగా చేసేదానికి అవకాశం లేదు. ఒకవేళ చేస్తే చైతన్యాధిష్ఠితమే చేస్తుంది కానీ స్వతంత్రంగా చేసేదానికి అవకాశం లేదు అనే దానికి ఇంత దూరం సమాధానము చెప్పుకుంటూ వచ్చారు. మొత్తానికి భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఒక అధ్యాయాన్ని మనము పూర్తి చేసుకోగలిగాం. అది కూడా ఒక అధ్యాయం పూర్తి కావాలంటే కూడా మొదలుపెట్టిన విషయం పూర్తి కావాలంటే కూడా దైవానుగ్రహం ఉండవలసింది, లేకపోతే మధ్యలో ఆగిపోతూ ఉంటుంది, విఘ్నాలు వస్తూ ఉంటాయి. వినే వాళ్ళకి విఘ్నం వస్తే రావచ్చు కానీ చెప్పే వాళ్ళకి విఘ్నం వచ్చేసిందంటే అది గోవిందాయ నమః. అందువల్ల మొత్తానికి బ్రహ్మసూత్రాల్లో ఒక అధ్యాయాన్ని శ్రవణం చేయగలిగాము. మిగతా విషయాలు రేపటి నుంచి మొదలు పెట్టుకుందాం. హరి ఓం తత్సతో. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం స్తోత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అథ ద్వితీయోధ్యాయః, అధ్యాయాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. ద్వితీయే అవిరోధాఖ్యాధ్యాయే ప్రథమపాదే సాంఖ్యయోగ కనాదాది స్మృతిభిః సాంఖ్యాది ప్రయుక్త తర్కైశ్చ వేదాంత సమన్వయ విరోధ పరిహారః. ఈ 2వ అధ్యాయంలో ఏం చేస్తున్నారో ఏం చెప్పబోతున్నారో ఆ విషయాన్ని ఈ 2 లైన్ల ద్వారా శంకర భగవత్పాదులు తన భాష్యంలో సూచించారు. దీని పేరు అవిరోధ అధ్యాయం. మొదటిదేమో సమన్వయ అధ్యాయం అని చెప్పుకున్నాం కదా, మొదటి అధ్యాయము సమన్వయాధ్యాయం, ఇది అవిరోధాధ్యాయం అని దీని పేరు. 3వదేమో సాధనాధ్యాయం, 4వదేమో ఫలాధ్యాయం. ఈ అవిరోధాధ్యాయములో మొదటి పాదంలో ఏం చెప్తున్నారంటే సాంఖ్యులు యోగులు కనాదులు. ఆది అంటే ఇంకా మిగతా అన్ని కూడా తీసుకోవాలి, జైమిని వగరంతా కూడా. అంటే సాంఖ్యము యోగము
న్యాయము, వైశేషికము వీళ్ళంతా కూడా వాళ్ళలో ఉండే స్మృతులు అంటే అది పద్య రూపంలో కావచ్చు, లేదా సూత్ర రూపంలో కావచ్చు, భావ రూపంలో కావచ్చు, వాటిని సాంఖ్యాది ప్రయుక్త తర్క ఇష్ట, ఆ స్మృతులే కాకుండా వాళ్ళు ప్రయోగం చేసిన తర్కాలు, ఆ తర్క సంబంధం కూడా మరి వేదాంత సమన్వయ విరోధ పరిహార, వేదాంతానికి సమన్వయం చేస్తూ ఉంటే ఏదైతే విరోధం వస్తూ ఉంటుందో దాన్ని పరిహారం చేయడం. వేదాంతాలు అంటే ఏంటిది? శృతివాక్యాలను అనుసరించే స్మృతి వాక్యాలు, వాటి విరోధంగా చూపించి ఇప్పుడు చెప్పిన సాంఖ్యాది మతస్థుల యొక్క స్మృతి వాక్యాలకు విరోధం వస్తూ ఉంటే ఆ విరోధాన్ని పరిహారం చేస్తున్నాము అనే ఉద్దేశం చేత శంకర భగవత్పాదులు ఆ విషయాన్ని ఈ 2 లైన్లలో మనకు గుర్తు చేశారు. ఇప్పుడు శృతిమతస్తర్కో అనుసంధీయతాం అని శంకర భగవత్పాదులు సాధన పంచములు చూపించారు. శృతికి సంబంధించి, శృతిని అనుసరించి, శృతిని అనుసరించే తర్కం పర్వాలేదు, కానీ దానికి భిన్నమైన తర్కం కానీ దానికి భిన్నమైన స్మృతి కానీ ఆదరించవలసిన అవసరం లేదు. అలాంటి వ్యక్తులను కూడా ఆదరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే శృతి అందరికంటే సర్వోపరి. శృతి స్మృతి మమైవాజ్ఞే అని ఈశ్వరుడు భగవంతుడు ఒక మాట చెప్పాడు. శృతి అంటే వేదము, స్మృతి అంటే దాన్ని అనుసరించే మనువాది స్మృతులు కావచ్చుగాక, అవన్నీ కూడా నా యొక్క ఆజ్ఞా స్వరూపం అని భగవంతుని యొక్క వాణి. దానికి భిన్నంగా ఉంటే అనుసరించవలసిన అవసరము లేదు, దాన్ని ఆదరించవలసిన అవసరం కూడా లేదు. అనుసరించడం వేరు, ఆదరించడం వేరు. అనుసరించడం అంటే ఆచరించడం, ఆదరించడం అంటే గౌరవించడం. ఇది వేరువేరుగా ఉంటుంది. అందువల్ల ఈ అవిరోధ అధ్యాయం లోపల మొదటి పాదం లోపల ఈ విషయాన్ని చెప్పబోతున్నామని. మొదటి అధ్యాయంలో ఏం చేశారు అంటే, ప్రథమే అధ్యాయే సర్వజ్ఞ సర్వేశ్వరో జగత ఉత్పత్తి కారణం మృత్ సువర్ణాదయ ఇవ ఘటరుజకాదికానం. నిన్న ఏం చెప్పారు అంటే, ఈ సమస్త సృష్టికంతా కూడా భగవంతుడే ఉపాదాన కారణము, నిమిత్త కారణం అనేది చిట్టు చివరిలో మనకు చూపించి పూర్తి చేశారు. అయితే దానికి వచ్చే విరోధాలన్నింటినీ కూడా మరి మధ్యలో రకరకాలైన ప్రతి ప్రశ్నలకంతా కూడా సమాధానం చెప్పుతూ భగవంతుడు తప్ప వేరే అయ్యేదానికి వీల్లేదు, దాంతో సమానమైన ఉపాదానము లేదు, దాంతో సమానమైన నిమిత్త కారణం కూడా లేదు, శృతి కూడా అదే చెప్తుందనే ఉద్దేశం చేత రకరకాలుగా సమన్వయం చేసి చెప్పేశారు. దాన్ని ఇప్పుడు చెప్పారు. సర్వేశ్వరు జగత ఉత్పత్తి కారణం. ఆ సర్వేశ్వరుడే భగవంతుడే ఈ జగత్తుకు ఉత్పత్తి కారణము అన్నాడు. ఎట్లాగా? మృత్ సువర్ణాదే ఇవ. మృత్ అంటే మట్టి, సువర్ణం అంటే బంగారం. వాటి మాదిరిగానే భగవంతుడు కూడా ఘటరుజుకాదినాం, కుండకు మట్టి, నగలకు ఎట్లాగైతే బంగారం కారణమైందో అట్లా ఈ జగత్తుకంతా కూడా భగవంతుడే ఉత్పత్తి కారణం అని చెప్పి, ఉత్పన్నస్య జగతో నియంతృత్వేన స్థితి కారణం. ఈ ఉత్పన్నమైన జగత్తుకంతా కూడా దాన్ని నియంత్రించినందువల్ల, స్థితి చేసినందువల్ల స్థితి కారణం కూడా ఆయనే. ఇప్పుడు లోకంలో ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు కుమ్మరివాడు ఉత్పత్తి చేశాడు అనుకోండి, కాపాడేదెవరు? కొనుక్కున్నవాడు కాపాడుతాడు, కానీ ఇంకొకడు కాపాడు కదా. బంగారం సువర్ణకాన్ని చేస్తారు, కొనుక్కున్న వాళ్ళు కాపాడుకుంటారు. ఇక్కడ ఉత్పత్తి చేసిన వాడు ఒకడున్నాడు, కాపాడేవాడు ఒకడున్నాడు. కానీ ఈ సృష్టిని కూడా ఉత్పత్తి చేసింది ఒకరైతే కాపాడేవాడు ఒకటి కాదు. ఎందుకంటే ఉపన్యాస జగతో నియంతృత్వమైన స్థితి కారణం. ఈ స్థితి ఈ విధంగా నిలిచి ఉండేదానికి కారణం కూడా ఎవరంటే భగవంతుడే. ఉత్పత్తి కారణం ఆయనే, నిలిచి ఉండేదానికి కారణం కూడా ఉండడము. మాయావీవ మాయాయాహ. మాయావి అంటే గారిడివాడు ఎట్లాగైతే మాయా కార్యాన్ని చేస్తూ ఉంటాడో అట్లాగే ఈ జగత్తునంతా కూడా మాయవి ఏం చేస్తాడు? తాను ఉన్నంత వరకు, తన మాయామయ ప్రభావం ఉన్నంత వరకు దాన్ని సృష్టి చేస్తాడు. అది పోకుండా అట్లాగే కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే సూపర్లకంతా కూడా వాస్తవికత అనే భావన వచ్చేదానికని. అట్లాగే ఆయన అట్లాగే ఇట్లా చేశాడు. ఈ జగత్తంతా కూడా, సమస్త చరాచర జగత్తునంతా కూడా భగవంతుడు సృష్టి చేసి స్థితి నిలిచి ఉండేదానికి కూడా కారణము ఆయన. ప్రసారితస్య చ జగతః పునః స్వాత్మన్యేవ ఉపసంహార కారణం. ఈ ప్రసారితస్య అంటే సృష్టి చేసిన, విస్తారం చేసిన ఈ ప్రపంచానంతా కూడా మళ్ళీ ప్రళయానికి కూడా ఆయనే కారణం. అంటే సృష్టి స్థితి ప్రళయాలకు కారణము. ఇప్పుడు మనం ఒకటి ప్రాపంచిక వస్తువును తీసుకున్నట్టయితే ఒకటి ఉత్పన్నం చేస్తాడు, ఒకడు కాపాడుతాడు, ఒకడు పగలగొడతాడు.
అవునా కదా? లేదు ఒకటే 3 చేస్తే చేయొచ్చు కాక. కానీ ఇంత విశాలమైన సృష్టికి ఈ మూడింటి ఒకటి చేసి ఒకటి కాపాడి ఒకటి పెట్టి ఇప్పుడు ఇదేంటిది అంటే బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు, విష్ణుదేవుడు పోషిస్తాడు, రుద్రుడు ప్రళయం చేస్తాడు అనేది ఊరికి నామమాత్రం ఇది. ఎందుకంటే త్రిగుణాత్మికమైన త్రిగుణాలతో సంబంధం కలిగినందరిలో వేరు వేరు ఉపాధులు చెప్పబడ్డాయి. కానీ వాస్తవికంగా చైతన్యము ఒకటే. ఎందుకంటే ఆ గుణాన్ని తీసుకున్నప్పుడు కానీ ఆ క్రియ జరుగుతుంది. ఉత్పన్నం చేయాలంటే రజోగుణం కావాలి, సాత్విక గుణం పనికిరాదు. అక్కడ రజోగుణం ఉంటేనే క్రియ జరుగుతుంది. రజోరాగాత్మకం విద్ధి. అట్లాగే సాత్వికత్వం ఉంటేనే పోషిస్తాడు, కానీ లేకపోతే తమో గుణం ఉన్నా రజోగుణం ఉన్నా ఇంట్లో వాళ్ళని పోషించగలుగుతారా? అందుకొరకు సాత్విక అవచ్ఛిన్నము. మరి ప్రళయం చేయాలంటే కోపం వస్తేనే కనుక ప్రళయం అవుతుంది. మీ ఇంట్లో కోపం వస్తాయి కదా, గిన్నెలన్నీ మోగుతూ ఉంటాయి, లేకపోతే మోగేదానికి అవకాశం లే. అందుకొరకు దానికి ఏం కావాలా? తమో గుణం కావాలా. అందుకొరకు గుణావచ్ఛిన్నాన్ని బట్టి అక్కడ వేరువేరుగా చెప్పబడింది, కానీ వాస్తవిక తత్వంలో భేదము లేదు. అందుకొరకు ఇక్కడ ఉత్పత్తి స్థితి లయానికి కూడా ఆ పరమాత్మే కారణము అన్నారు. ఎట్లాగా అంటే అవని రివ చతుర్విధస్య భూత గ్రామస్య. చతుర్విధస్య భూత గ్రామస్య చతుర్విధ భూత గ్రామాలు ఏంటి? చతుర్విధ భూత గ్రామాలు కింద నుంచి పైకన్నా పోవాలి, పైనుంచి కిందకన్నా రావాలా? ఉద్విజము, స్వేదజము, అండజము, జరాయుజము. లేదు జరాయుజము, అండజము, స్వేదజము అంటే ఈ 4 రకాలైన సృష్టికి ఎట్లాగైతే పృథివీ ఆధారమైందో, స్థితికి అయ్యిందో, ప్రళయానికి కూడా అదే అయ్యింది. మూడింటికి అదే. సృష్టి స్థితి ప్రళయాలకు ఒకటే ఆధారమై ఎట్లాగైతే ఉందో పృథివీ, అట్లాగే సమస్త బ్రహ్మాండాలకంతా కూడా ఒకే తత్వం ఆధారమై ఉంది. సర్వేషాం నా ఆత్మ ఇత్యేతద్ వేదాంత వాక్య సమన్వయ ప్రతిపాదనేన ప్రతిపాదితం. ఆ తత్వమే సమస్త ఉపాధులలో ఉండే తత్వం అని కూడా ఇదివరకు మేము ప్రతిపాదన చేసామని ఎక్కడ మొదటి అధ్యాయంలో ప్రతిపాదన చేశారు. ఏమంటే అర్థమేమి? ఆ తత్వమే, ఏ తత్వం ఉందైతే సృష్టి స్థితి ప్రళయాలు జరుగుతున్నాయో ఆ తత్వమే సర్వేషాం నహ అంటే మన యొక్క, అంటే ఈ జీవుల యొక్క ఆత్మ ఇత్యేతత్ వేదాంత వాక్య సమన్వయము. అన్నిట్లో ఉండేది ఒకటే తత్వము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం అని ఈ విధంగా చెప్పే శృతి వాక్యాలంతా కూడా అంతర్వహిష్యత సర్వం వ్యాప్య నారాయణ అనే విధంగా ఆ ఉపాధులలో ఉండేది కూడా మళ్ళీ అదే. అంటే అర్థమేమి? సృష్టికి అదే కారణము, స్థితికి అదే కారణం, లయానికి అదే కారణం, వాటికి అధిష్టానం అదే, వాటి లోపల ఉండేది కూడా అదేను అనేది కూడా ప్రతిపాదన చేయబడింది. ప్రధానాది కారణవాదాశ్చ అశబ్దత్వేన నిరాకృత. ప్రధానము అంటే ప్రకృతి లేదా అణువులు ఇవన్నీ కూడా వీడు కూడా అవేంటి అంటే అశబ్దం అంటే జడమైన కారణం అయినందువల్ల ఈ మూడిటికి కారణమయ్యేదానికి వీల్లేదని కూడా నిరాకరణ చేయబడింది. తర్వాత ఇదానిం స్వపక్షే స్మృతి న్యాయ విరోధ పరిహార ప్రధానాదివాదానాంచ న్యాయాభాసో ఉపపుంవిత్వం ప్రతివేదాంతంచ సృష్టాది ప్రక్రియాయాః అవిగీతత్వం ఇత్య అస్య అర్థజాతస్య ప్రతిపాదనాయ ద్వితీయోధ్యాయ ఆరభ్యతే. మళ్ళీ ఇప్పుడు చేసింది అంతా చేశారు కదా, అది చేయవలసిందంతా అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అంటే స్వపక్షే వాళ్ళ పక్షాన్ని మళ్ళీ దృఢం చేసేదాని కొరకు వాళ్ళకు సంబంధించిన కొన్ని వాక్యాలను చూపించి ఏం చేస్తున్నారు అంటే మా పక్షంలో ఈ విధంగా ఉంది కాబట్టి ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి ప్రళయానికి కారణము ఇదే అవుతుంది అని మళ్ళీ వాదించబోతున్నారు. దాన్ని మళ్ళీ విరోధం వస్తుంది కాబట్టి పరిహారం చేయాలా వద్దా? పరిహారం చేయాలి. అందుకొరకు ప్రధానాది వాదానాంచ న్యాయాభాసోపప్రమితం. అది న్యాయం కాదు, న్యాయాభాసం. ఆభాసం అంటే ఏంటిది? ఉన్నట్టుగానే ఉంటుంది, వాస్తవికము కాదు. ఆభాసం అంటేనే అసలు లేనిది ఉన్నట్టుగా భాషిస్తుంది దాన్ని ఆభాసం అంటారు. ప్రతివేదాంచ సృష్ట్యాది ప్రక్రియ. ఒక్కొక్క వేదాంత వాక్యంలో కూడా సృష్ట్యాది ప్రక్రియ అంటే సృష్టి స్థితి ప్రళయము ఈ ప్రక్రియ మూడింటికి సంబంధించింది. అవిగీతత్వం ఇత్యాస్య అర్థజాతస్య. అవిగీతత్వం అంటే అనిందితమైంది అనే విషయం వేదాంత వాక్యం ద్వారా ప్రతిపాదింపబడిందే, విరోధమైంది కాదు, సమన్వయమైంది అని చెప్పేదాని కొరకు ప్రతిపాదన దాన్ని ప్రతిపాదించేదాని కొరకు వాళ్ళ స్మృతులంతా కూడా చెప్పేసేసి
ఇగో దీని ప్రకారంగా మాది సరి అయింది అని చెబుతూ ఉంటే మళ్ళీ దానికి వేదాంత వాక్యాలను మళ్ళీ లేదా స్మృతి వాక్యాలను చూపించి మళ్ళీ వేరే స్మృతులు ఉంటాయి కదా, వాళ్ళ స్మృతులు కాకుండా కేవలం ఈ కనాదుడు మరి కపిలుడు వాళ్ళ స్మృతులే కాకుండా మన స్మృతులు వగేర వగేర ఉన్నాయి, మహాభారతం ఉంది వగేర, ఇవన్నీ కూడా స్మృతుల కిందకు వస్తాయి. వేదం కాకుండా వేదాంతాలు కాకుండా వచ్చేటివన్నీ కూడా స్మృతులే, వాటి కూడా మరి చూపించాలి కదా. దాని కొరకే ఈ 2వ అధ్యాయాన్ని ఆరంభం చేస్తున్నామనే దాన్ని భాష్యకారులు చెబుతూ తత్త ప్రథమం తావత్ స్మృతి విరోధం ఉపన్యస్త పరిహరతి. శృతి తర్వాత కానీ ఇప్పుడు స్మృతి విరోధం వస్తుంది అనే దాన్ని గుర్తు చేసి దాన్ని పరిహారం అంటే దానికి సంబంధించిన ఏ అవకతవకలు ఉన్నాయో వాటిని అన్ని కూడా సరిచేయవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అదే ప్రక్రియలో మేము ప్రవేశిస్తున్నామనే ఉద్దేశం చేత 2వ అధ్యాయానికి భూమికా రూపంలో శంకర భగవత్పాదులు ఈ భాష్యాన్ని రాసి చెప్తున్నాడు. ఏంటిదది? మొదటి సూత్రం స్మృత్యనవకాశ దోష ప్రసంగ ఇది చేత్ నా అన్య స్మృత్యనవకాశ దోష ప్రసంగాత్. పూర్వపక్షం ఉంటుంది అంటే మా యొక్క స్మృతులకు అవకాశం దొరకనే దొరకదు అని ఒకవేళ అంటామేమో. అంటే కొంతమంది వస్తారు కదా, ఎక్కడి నుంచి దూరం నుంచి వస్తూ ఉంటారు, వచ్చి ఇక్కడ కార్యక్రమం పాల్గొని వస్తూ ఉంటారు. ఎప్పుడు మీరే చేస్తూ ఉంటారో మాకు అసలు అవకాశమే ఇవ్వరు అంటారా లేదా? అంటారు. ఎప్పుడు మీరే చేస్తారు మాకు అవకాశమే, ఎప్పుడు మీ వేదాంత వాక్యాలని మరి సమన్వయం చేస్తే మా స్మృతులు కూడా ఉన్నాయి కదా, పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా ఓ జ్ఞానాన్ని సంపాదించి రాసినాయి కదా, మరి వాటి స్మృతులు చెప్పే దానికి అవకాశం ఇవ్వకపోతే మరి అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి కదా అనేది పూర్వపక్షం. కానీ ఉత్తరపక్షం ఏంటిది? అన్య స్మృతి అనవకాశ దోష ప్రసంగాత్. మీ స్మృతిని ఒప్పుకున్నట్టయితే ఇంకా వేరే స్మృతులు కూడా ఉన్నాయి కదా, మరి వాటికి కూడా అవకాశం ఇవ్వాలా వద్దా? మీ స్మృతికి అవకాశం ఇచ్చినట్టయితే వేరే స్మృతులకు కూడా అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఆ స్మృతులు ఏంటి అంటే వేదాన్ని అనుసరించేవి. మీ స్మృతులు అంటావా వేదాన్ని అనుసరించవు. ఇప్పుడు ఇది నిరీశ్వర సాంఖ్యం కాబట్టి అది వేదాన్ని అనుసరించవు, అంటే ఈశ్వరుని ఒప్పుకోవు కాబట్టి ప్రధాన కారణవాదం, అందులో జడవాదం కాబట్టి మరి అట్లా కాకుండా ఈశ్వరుని ఒప్పుకొని ఈశ్వరుని ద్వారానే ఈ సమస్తం జరుగుతున్నాయనే స్మృతులు ఉన్నాయి కదా, వాటికి కూడా అవకాశం లేకుండా పోతుంది కదా అనేది సూత్రం యొక్క సామాన్యమైన అర్థం. తర్వాత మరి ఇప్పుడు దాని యొక్క భాష్యాన్ని చెప్తూ యదుక్తం బ్రహ్మైవ సర్వజ్ఞం జగతకారణమితి తదయుక్తం. జగత్తుకు బ్రహ్మమే కారణమైన ఏదైతే చెప్పబడిందో అది యుక్తమైంది కాదు. ఇది పూర్వపక్షం వాళ్ళు నిలబెడుతున్నారు. కుతః ఎందుకు యుక్తమైంది కాదు, జగత్తుకు బ్రహ్మమే కారణమైంది అంటావేమో. స్మృతి అనవకాశ దోష ప్రసంగాతు. స్మృతికి అవకాశం ఎదురుకదు. మీరు ఎంతసేపు శృతులు చూపెట్టి దాని ప్రకారంగా సమన్వయం చేశారు, మరి ఇంకా స్మృతులు ఉన్నాయి కదా వాటికి అవకాశం దొరకదు అని అంటే స్మృతిశ్చ తంత్రాఖ్య పరమర్షి ప్రణీత. స్మృతి ఎక్కడిది అంటే తంత్ర సంబంధమైంది. పరమఋషులంతా కూడా దాన్ని రచించారు. ఋషులు వేరు, పరమఋషులు వేరు. పరమఋషులు అంటే గొప్ప తపస్సంపన్నులై ఋషయో మంత్రద్రష్టార అని కదా. ఋషులు అంటే ఎవరు? ఆయా మంత్రాలను దర్శించిన వాళ్ళు. వాళ్ళు సామాన్యమైన శక్తి ఉంటే అది జరుగుతుందా? విశేషమైన శక్తిని వాళ్ళు సృష్టికి ప్రతిష్ఠ చేయగలిగిన శక్తి కలిగిన వాళ్ళు కూడా శిష్ట పరిగృహీత. అంతేకాకుండా శిష్టులైన వాళ్ళు, ఒక పద్ధతిని అనుసరించి వెళ్ళే వాళ్ళు కూడా దాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు ఋషులే కాకుండా వీళ్ళ యొక్క స్మృతిని శిష్టులు అంటే ఎవరు? ఒక పద్ధతిగా నడవడగలిగిన వాళ్ళు కూడా దాన్ని అనుసరిస్తూ ఉంటారు. మనం ఏదన్నా మాట వరుస వస్తే వాళ్ళంతా మనం అనుకోవాల్సిన వాళ్ళు కాదు లేండి, ఫలానా వాళ్ళు అయితే అమ్మో వాళ్ళ బాగా ఆచరణ పరులండి, వాళ్ళ మాట వినవలసిందే అంటాం లేదు లోక వ్యవహారంలో. అట్లాగే ఈ స్మృతులను కూడా శిష్టులైన వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు, శిష్టులైన వాళ్ళు అనుమోదిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పరమర్షుల చేత అది చేయబడింది. అన్యాశ్చ తదనుసారిణ్య స్మృతయ ఏం సతి అనవకాశా ప్రసజ్జేరన్. ఇంకా ఎన్నెన్నో దాన్ని అనుసరించే స్మృతులు కూడా, ఈ స్మృతిని అనుసరించే స్మృతులు ఇంకెన్నెన్నో ఉన్నాయి కాబట్టి వాటికి కూడా అవకాశం రాకుండా, దీనికి అవకాశం రాకపోతుంది, వీటిని అనుసరించే వాళ్ళు కూడా అవకాశం రా. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ రాష్ట్రం అనుకోండి, రాజ్యం అనుకోండి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, ఇంకో పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవకాశం లేదు కదా. ఇప్పుడు వాళ్ళు రాజ్యం చేస్తున్నారు కదా, వీళ్ళకి అవకాశం లేదు. అయితే వీళ్ళకి అవకాశం అంటే వీళ్ళని అనుసరించే వాళ్ళు కూడా ఉంటుందా లేకుండా పోతుందా? ఎక్కడ ఉంటుంది? వీళ్ళకే అధికారం లేకుంటే వాళ్ళని అనుసరించే వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. వాళ్ళని అనుసరించే వాళ్ళకు ఉంటుంది.
అట్లాగే పరమర్శ ప్రణీతమైన స్మృతులు వీళ్ళై ఉంటే ఈ స్మృతులను అనుసరించే స్మృతులు ఇంకా కొన్ని ఉంటాయి కదా, వాటికి కూడా అవకాశం లేకుండా పోతుంది. అందువల్ల తాసు ఈ అచేతనం ప్రధానం స్వతంత్రం జగత కారణం ఉపనిబధ్యతే. ఆ సూత్మలలో ఏం చెప్పబడిందంటే అచేతనమైన ప్రధానమే ఈ సృష్టి స్థితి ప్రళయానికి కారణమని చెప్పబడింది. ఎంతసేపు వాళ్ళ బాధ అదే కదా, మాకు అవకాశం ఇవ్వలేదు, మాకు అవకాశం ఇవ్వలేదనే ఉద్దేశం చేత. కాబట్టి ఆ స్మృతులలో ఏం చెప్పబడింది అంటే సృష్టి స్థితి ప్రళయానికి కారణము జడమైన ప్రకృతి కారణమని చెప్పబడింది. మనవాది స్మృతయ తావస్తు శోధనాలక్షణేన అగ్నిహోత్రాదిన ధర్మజాతేన అపేక్షితమర్థం సమర్పయంత్యః సావకాశా భవంతి. సరే, ఇప్పుడు ఏం చూపిస్తున్నా అంటే వాళ్ళకి అవకాశం దొరికింది, మాకేం అవకాశం దొరకలేదు. వాళ్ళకి అవకాశం దొరికింది కాబట్టి వాళ్ళు సార్థకమయ్యారా లేదా? అవకాశం దొరకని వాళ్లకు ఆ సార్థకత్వం ఉండదు, అవకాశం దొరికిన వాళ్ళకి సార్థకత్వం వచ్చిందా లేదా? మరి మనవాది స్మృతులు ఎట్లా సార్థకమైనవి అంటావా? చెప్తున్నాడు, శోధన లక్షణేన అగ్నిహోత్రాదీనం. శోధన అంటే అర్థం ఏంటిది? వేదము. వేదం చెప్పిన ప్రకారంగా వైదిక పద్ధతి లోపల అగ్నిహోత్రం చేసినట్టయితే ధర్మం ఉత్పన్నం అవుతుంది. వైదిక కార్యాలు చేస్తే ఏమవుతుంది? ధర్మం ఉత్పన్నం అవుతుంది. దాని చేత ఏమవుతుంది అంటే స్వర్గాది భోగాలను పొందుతారని చెప్పినందువల్ల వాళ్ళు ఆచరిస్తారు, చేస్తారు. దానికి అవకాశం దొరికిందా లేదా? ఇప్పుడు దానికి అవకాశం దొరికింది. అస్య వర్ణస్య అస్మిన్ కాలే అనేన విధానేన ఉపనయనం. ఆ స్మృతి ఏం చెప్పింది? ఇంకో ఈ వర్ణం వాళ్ళు ఈ కాలంలో మరి ఉపనయనం చేసుకోవాలా. పంచవర్షం బ్రాహ్మణ ఉపనయత తమధ్యాపయిత. 5 సంవత్సరాలు బ్రాహ్మణ పిల్లవాడిని యజ్ఞోపేత సంస్కారం చేసి వాడికి వేదాధ్యయనం చేయించాలి అని చెబితే అట్లాగే చేస్తున్నారా లేదా? మళ్ళీ షోడశ వర్షకం అన్నారు. ఇవన్నీ కూడా స్మృతి ప్రకారంగా చెప్తున్నాయి కాబట్టి ఈ రూపంలో కూడా వాళ్ళ స్మృతి సార్థకమైంది. ఒకటి ఈదృశాచార, ఈ విధంగా మీరందరూ నడుచుకోవాలి అని చెప్పింది, అదే స్మృతి. మన మనుషులంటే అర్థమేమి? మనోహపత్యం పుమాన్ మానవ. మనువు యొక్క సంతానం కాబట్టి మానవులను వచ్చారు. మరి తండ్రి చెప్పినట్టు పిల్లలంతా వింటున్నారా లేదా? ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా తిను, ఈ విధంగా ఉండు, ఈ విధంగా యజ్ఞ సంస్కారం చేసుకో, ఈ విధంగా పెళ్లి చేసుకో, ఈ విధంగా కాను, ఈ విధంగా పెంచు, ఈ విధంగా చెప్తున్నారా లేదా? ఆ చెప్పిన ప్రకారంగానే కదా వీళ్ళంతా కూడా చేస్తున్నారు. ఆయా సంస్కారం అంతా కూడా ఈదృశాచార, ఈ రకమైన ఆచారం కలిగిండు. ఇత్తం వేదాధ్యయనము, ఈ రకంగా వేదాధ్యయనం చేయి. గురుకులం వాసం వెళ్ళి అక్కడ గురుసేవ చేస్తూ వేదాధ్యయనం చెయ్యి. తర్వాత సమావర్తనం, ఆ తర్వాత గురుకులం నుంచి మళ్ళీ సమావర్తనం అంటే అర్థమేమి? మీ యూనివర్సిటీకి పోతే తర్వాత ఎట్లా సమావర్తన సంస్కారం ఉంటుందో గురుకులాల నుంచి ఇంటికి పంపించేప్పుడు వాళ్ళు సమావర్తన సంస్కారం అంటారు. అంటే ఇక చదువు అయిపోయింది నాయన, నువ్వు ఇంటికి వెళ్ళి నీ ఇష్ట ప్రకారం సన్యాసం అన్నది తీసుకొని అది పెళ్ళి అనేది చేసుకొని పంపిస్తుండేవాళ్ళు. ఆ ప్రకారం అదొకటి. ఇత్తం సధర్మచారి సంయోగ, ఈ రకంగా సాధర్మచారితో సంయోగం చేసి సంతానాన్ని కనాలి. ఆ తర్వాత తథా పురుషార్థాశ్చ వర్ణాశ్రమ ధర్మాన్ నానా విధాన్ విదదతి. పురుషార్థ అంటే 4 రకాల పురుషార్థాలు: ధర్మము, అర్థము, కామము. తర్వాత వర్ణం యొక్క, ఆశ్రమం యొక్క ధర్మాలన్నిటి బోధిస్తే అదంతా ఆచరిస్తున్నారు లేదా? బ్రాహ్మణుడి విధంగా ఉండాలి, ఆ తర్వాత క్షత్రియుడి విధంగా ఉండాలి, వైశ్యుడి విధంగా ఉండాలి, రకరకాలుగా ఉండాలి అని ఈ విధంగా బోధించడం వల్ల ఆ ప్రకారమే అందరూ నడుచుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనుస్మృతి వగారు అంత కూడా సార్థకమైనవి లేవా? వాటికి అవకాశం దొరికింది కాబట్టి సార్థకము అయినయి. విదదతి నైవం కపిల స్మృతీనాం అనుష్ఠేయే విషయే అవకాశోస్తి. కానీ కపిల స్మృతికి మాత్రము అనుష్ఠానం చేసేదానికి అవకాశము లేదు. వాళ్ళు వేరు వారిగా వాళ్ళకు అవకాశం దొరికింది కాబట్టి సార్థకమైపోయినాయి. వాళ్ళకు కపిల స్మృతికి అవకాశం దొరకలేదు కాబట్టి ఇప్పుడు వ్యర్థం అవుతాయా, సార్థకం అవుతాయా? ఇప్పుడు మీరు అంటారు ఎప్పుడు మీరే చేస్తారో మాకు అవకాశం ఇస్తారా లేదా అడుగుతారా లేదా? అట్లాగే మనుస్మృతి వగరంతా కూడా సార్థకమైపోయినాయి. మరి కపిల స్మృతి ఏం కావాలా? కపిలుడు అంటావా? మోక్ష సాధనమేవహి సమ్యక్ దర్శనం అధికృత్య తాపనీతా. మోక్ష సాధన రూపంలోనే వాటిని రచింపబడ్డాయి. అవి కూడా ఏవి? కపిల స్మృతులు కూడా మోక్షానికి సాధనభూతంగా రచింపబడ్డాయి ఆ స్మృతులు. అంతేకాకుండా ఏది తత్రాపి అనవకాశ స్యు అనర్థక్యమేవ ఆసాం ప్రసజ్యేత. వాటికి అవకాశం లేకపోతే ఏమవుతుంది అంటే అనర్థమే జరిగిపోతుంది, వాటి వృధా అయిపోతుంది.
ఎందుకంటే ఏదైనా ఒక వస్తువును వాడుకుంటుంటే సార్థకం అవుతుంది, వాడుకోకుంటే ఏమవుతుంది, వృధా అయిపోతుంది, నశించిపోతాయి. ఇప్పుడు మన ధర్మసూత్రుల వగారంతా కూడా దాని ప్రకారం అన్ని వాడుకోకపోయినా కొన్ని వాడుకుంటున్నామా లేదా, వాడుకున్నందువల్ల అది సార్థకం అవుతుంది. ఇప్పుడు మీరు ఒక వస్తువు తెచ్చారనుకోండి, తెచ్చిన దాన్ని వాడుకుంటుంటే మీకు సంతోషం ఉంటుందా, వాడుకోకపోతే సంతోషం ఉంటుందా, వాడుకుంటే సంతోషం ఉంటుంది. ఏ వస్తువు అయినప్పటికీ ఆ వస్తువు యొక్క ప్రణేతకు సంతోషం ఎప్పుడు అంటే అది ఉపయోగమైనప్పుడు, అంతే కదా. మరి ఇప్పుడు కపులు ఏం చేశాడు అంటే అది కూడా ధర్మశాస్త్రంలోనే మోక్ష సాధన పూతంగానే ఆయన రచించాడు. మరి దానికి అవకాశం దొరకకపోతే వ్యర్థమవుతుందా లేదా, వ్యర్థమవుతుంది. అందువల్ల తస్మాత్ తద విరోధేన వేదాంత వ్యాఖ్యాతవ్య, మరి దానికి అవకాశం కలిగేట్టు మీ వేదాంత వాక్యాలను వ్యాఖ్యానం చేసుకోండి అని. అదంటారే, ఎప్పుడు మీ వేదాంత వాక్యాలకు సమన్వయం చేస్తే ఎట్లాగో వాటికి కూడా అవకాశం కల్పించేట్టు మీరు వేదాంత వాక్యాన్ని సమన్వయం చేసుకోండి అంటే ఈ జగత్తు కారణము మా ప్రధానమైన చెప్పండి నష్టం వచ్చింది అని అసలు అర్థం అది కదా. ఈ విధంగా పూర్వపక్షం వాళ్ళు చెప్పి కథం పునరీక్షత్యాదిభ్యో హేతుభ్యో బ్రహ్మైవ సర్వజ్ఞం జగత కారణమితి అవధారిత శృత్యర్థ స్మృత్యనవకాశ ప్రదోష ప్రసంగేన పునరాక్షిప్యతే. మళ్ళీ మీరు ఏ విధంగా మా స్మృతులన్నీ కూడా ఈ విధంగా ఉన్నప్పుడు ఏ కారణం చేత ఏ హేతువు చేత సర్వజ్ఞుడైన బ్రహ్మము ఈ జగత్తు కారణమని చెప్పారు. మా స్మృతులన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి కదా. సర్వజ్ఞుడై సర్వశక్తివంతుడైన ఆ బ్రహ్మమే జగత్తుకు కారణమని చెప్పారు. ఎందుకంటే శృత్యర్థ స్మృతి అనవకాశ దోష ప్రసంగేన, ఆ శృతి యొక్క అర్థం ఏదైతే ఉందో ఈ స్మృతికి అవకాశము కల్పించడం లేదు కాబట్టి అది అక్కడ